సెలక్షన్ పోస్ట్ 2024 ఎగ్జామ్ 20 షిఫ్ట్‌లో జరిగింది. అందులో వీఆర్ డిస్కసింగ్ ఇన్ అండ్ అరౌండ్ 13థ్ ఆర్ 14థ్. సో, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అగైన్ ఇక్కడ మీకు కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. వాట్ ఆర్ ఆల్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ దట్ విచ్ యూ నీడ్ టు మెయింటైన్ ఇన్ యువర్ మైండ్ ఈస్ ఆల్ దట్ విచ్ ఈస్ బీన్ డిస్కస్డ్ హియర్. అండ్ ఎలా మాక్‌ని అటెంప్ట్ చేయాలనేసి ప్రాక్టికల్‌గా మనం చూస్తున్నాం. సో, ఇది ఈరోజు ఈ టైంలో హయ్యర్ సెకండరీ లెవెల్, రైట్? అండ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇవే రేపొద్దున చూడండి ఎట్లొస్తున్నాయనేసి, రిపీట్ అవుతాయనేసి. అగైన్ ఐ విల్ టెల్ ఆన్ థాట్ డే. మీరే తప్పు చేశారు ఆ రోజు చూడకుండా అనేసి. అది చేయొద్దు. నౌ సీ, ఎందుకంటే నేనేం పిచ్చోడిని కాదు. నా టైం ఊరికే వేస్ట్ చేసుకుంటూ కూర్చోడానికి. ఇట్ ఈస్ ఫర్ యువర్ బెటర్‌మెంట్. యాంటోనిమ్, యాంటోనిమ్ ఆఫ్ దిస్ అసెంబుల్. అసెంబుల్ యొక్క వాట్ ఇస్ దిస్ ఆపోజిట్. అసెంబుల్‌కి ఆపోజిట్ గ్యాదర్. నో, 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 సినానిమ్ ఇది. అసెంబుల్‌కి యాంటోనిమ్ ఈజ్ డిస్పర్స్. యెస్, డిస్పర్స్ అవ్వడం. అసెంబుల్ అంటే ఏకం అవ్వడం. డిస్పర్స్ అంటే విడిపోవడం. ఇది మీరు మామూలుగా ప్రేయర్‌లో చూసి ఉంటారు కదా! ఎర్రర్. బై ద టైమ్ షీ రిటైర్స్, షీ హాస్ బీన్ టీచింగ్ అట్ ద యూనివర్సిటీ ఫార్. ఓకే. ఇక్కడ ఫార్ వచ్చింది అనంటే ఇక్కడ రావాల్సింది విల్ హ్యావ్ బీన్ టీచింగ్. ఇది బై ద టైమ్ అనేటప్పుడు వచ్చినప్పుడు వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ అయితే మనకు కావాల్సింది ఫ్యూచర్. వాట్ ఇస్ దిస్? యాహ్! కరెక్ట్. ఆన్సర్ ఈస్ కరెక్ట్. యెస్. విల్ హావ్ బీన్ వస్తుంది. ఇది తప్పు. ఎందుకు? బై ద టైమ్ వచ్చినప్పుడు. 'నీతు సింగ్' వాల్యూమ్ 1లో ఉంది. యెస్, ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఇక్కడ ఎక్కడొస్తుంది? షీ హాస్ బీన్ టీచింగ్. సో, ఎక్కడుంది? ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4. ఇన్‌కరెక్ట్‌లీ. ట్రిగ్గర్, అక్యూజ్, కన్జర్వేటివ్, రైవల్ అంటే ఏంటి? రైవల్ అంటే ఇది. ఆర్ఏఐ కాదు. ఇది తప్పు. ఇదే కావాల్సింది మనకి. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. రైట్. అక్యూజ్ అంటే నింద వేయడం. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! కన్జర్వేటివ్. ఓకే. ఇవన్నీ చిన్న చిన్నవి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. A study of conditions and structure of earth, not geography. It is geology. Right. Next, one word substitute. Beliefs or incidents that happen in a way which cannot be explained by reason or science. Science explain చేయింది ఏంది అని అంటే superstitions. Idiom. Ball was now in his court. దీనికి రోహిత్ laid down his proposal. ప్రపోజల్ పెట్టాడు and told రోహితేనా that the ball was now in his court. ఓకే. ఇప్పుడేంటి? ఎస్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే టు టేక్ ద నెక్స్ట్ యాక్షన్ ఆర్ డెసిషన్. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నంబర్ 2. వావ్! గుడ్. ఇది కూడా ఎక్కడుంది? బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. 'నీతూ సింగ్' వాల్యూమ్ 1లో ఉంది. నౌ యాక్టివ్ వాయిస్. వర్ దీస్ బుక్స్ బాట్ బై హర్ యెస్టర్‌డే. బై హర్ అన్నందుకు షీ వస్తుంది. రైట్. వర్ దీస్ బుక్స్ అన్నందుకు వర్ వచ్చినందుకు డిడ్ వస్తుంది. డిడ్ షీ బై ది బుక్స్ దీస్ బుక్స్ యెస్టర్‌డే? ఆన్సర్ ఇస్ దిస్. ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. ఎందుకు రాదు? హూ రాదు, ఆర్ రాదు, ఈజ్ రాదు. ప్రెజెంట్ టెన్స్. వర్ వచ్చినందుకు వాజ్ రావాలి. వాజ్ బదులు డిడ్ వస్తుంది. డిడ్‌కి షీ వస్తుంది. దట్స్ ఇట్. ఇలా మీరు ఆలోచించాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. క్రైమ్ ఆఫ్ కిల్లింగ్ ఎ కింగ్. రెజిసైడ్. అరిహంత్. ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్. షీ హాస్ ఫినిష్డ్ హర్ పెయింటింగ్. ఇండైరెక్ట్ స్పీచింగ్. ఇన్ ఫినిష్డ్ ద పెయింటింగ్. హీ సెడ్ దట్. హీ సెడ్ దట్ లేదు. దట్ లేదు. షీ హాస్ దట్. హీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్. హ్యాస్ కాస్త హ్యాడ్ అయింది. కరెక్ట్ ఆన్సర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అ పర్సన్ హూ రెనౌన్సెస్ అ రిలీజియస్ ఆర్ పొలిటికల్ బిలీఫ్ ఆర్ ప్రిన్సిపల్. యెస్, ఆన్సర్ ఇస్ అపోస్టేట్. ఎప్పుడైనా గానీ ఒక పర్సన్ తన రిలీజియన్ గాని, తన పొలిటికల్ బిలీఫ్‌ని రినౌన్స్ చేస్తాడో, రైట్? ఎప్పుడైతే రినౌన్స్ చేస్తాడో అది వేరే స్టేజ్‌కెళ్ళిపోతాడు. నేనేమన్నా తప్పుగా చేస్తున్నానా? అందుకే అపోస్టేట్. ఇలాగే గుర్తుపెట్టుకున్నా. మీకదే చెప్తున్నా. నౌ సెలెక్ట్ ఎ సెంటెన్స్ దట్ డస్ నాట్ హావ్ ఎ స్పెల్లింగ్ ఎర్రర్. హౌ డేర్ యూ చెలేంజ్ కాదు. చలాంజ్ కాదు. ఛాలెంజ్ మీ. ఇదే ఆన్సర్. థర్డ్ ఆప్షన్. యువర్ షర్ట్ ఈస్ డాష్ ద సేమ్ కలర్ యాజ్ మైన్. డాష్ ద సేమ్ కలర్. ద సేమ్ కలర్. ద సేమ్ కలర్. ఇది ఆర్టికల్స్‌లో మనం ఎన్ని సార్లు డిస్కస్ చేస్తాం. నౌన్ వచ్చినప్పుడు సేమ్ వస్తే దాని పక్కన ద రావాలి. రైట్. ఓకే. పాసివ్ వాయిస్. వి లవ్ దినేష్. వి లవ్ నాథన్. నాథన్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఈజ్ లవ్డ్ బై అస్. ఈజ్ లవ్డ్. ఫస్ట్ ఆప్షన్. ఇడియం. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఇది గాదు. ఇది గాదు. టు లివ్ వితిన్ వన్స్ ఇన్‌కమ్. ఆప్షన్ నంబర్ 3. యాక్టివ్ వాయిస్. అ మర్సిడీస్ వాస్ ఓన్డ్ బై మై ఫాదర్. బై తర్వాత వచ్చేదే సబ్జెక్ట్ అవుతుంది. మై ఫాదర్ వాస్ ఓన్డ్ బదులు ఓన్డ్ వస్తుంది. వి2 వస్తుంది. వాస్ కోసం వి2 ఆఫ్ యాక్షన్ వర్బ్. మై ఫాదర్ ఓన్డ్. మై ఫాదర్ ఓన్డ్ అ మెర్సిడీస్ బెంజ్. ఇదే ఆన్సర్. ఆప్షన్ నంబర్ 1. నౌ ఇక్కడ చూడండి. ద వాటర్ సైకిల్ ఆల్సో నోన్ యాజ్ సో అండ్ సో ఈజ్ అ కంటిన్యూయస్ ప్రాసెస్ దట్ సర్క్యులేట్స్ వాటర్ త్రూఅవుట్ సో అండ్ సో. ఇట్ ఇన్వాల్వ్స్ ద మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ద డాష్ వాటర్ బాడీస్ అండ్ ల్యాండ్. ల్యాండ్ ఉంది, వాటర్ బాడీస్ ఉంది. మిగిలిందేంది? ఎన్విరాన్మెంట్ కాదు, ఎకోసిస్టమ్ కాదు, ఫారెస్ట్ కాదు. అట్మాస్ఫియర్. ఫారెస్ట్ ల్యాండ్‌లో కవర్ అయింది. రైట్. వాటర్ బాడీస్‌లో
ఎకో సిస్టమ్ కవర్ అయింది. ఇవన్నీ కాదు. ఆన్సర్ ఇస్ అట్మాస్ఫియర్. గాలి, వాట్ ఇస్ దిస్? ల్యాండ్ అండ్ వాటర్. దాన్ని బట్టి మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ సో అండ్ సో అనేసి. ఆన్సర్ ఇస్ అట్మాస్ఫియర్. యెప్. ఇది మీకు రావాలి. ఇదో అని వస్తుంది అనంటే తప్పు. అదొక్కటి కొద్దిగా సరి చేసుకోండి. ఓకే. నౌ ఇక్కడ చూడండి. అట్ ద హార్ట్ ఆఫ్ వాటర్ సైకిల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్. లిక్విఫాక్షన్, సబ్లిమేషన్, కండెన్సేషన్, ఎవాపరేషన్. ఏది అనేది మనకు డిసైడ్ చేయనప్పుడు వెంటనే ఎక్కువ ఆలోచించకుండా ముందుకెళ్ళిపోవడమే. దిస్ ఈజ్ వేర్ వాటర్ ఫ్రమ్ ఓషన్స్, లేక్స్, రివర్స్ ఈజ్ హీటెడ్ బై ద సన్ అండ్ టర్న్స్ ఇంటూ వాటర్ వేపర్. రైట్. వాటర్ వేపర్‌గా కన్వర్ట్ అయ్యేదేంటి? టర్న్ అయ్యేదేంటి? ఎవాపరేషన్. సో, ఆన్సర్ ఈస్ ఈ సెంటెన్స్ వల్ల ఇక్కడ ఎవాపరేషన్ వచ్చింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టక్‌మని ఆన్సర్ చేసి వెళ్ళిపోవాలనే క్లారిటీ ఇప్పుడు ఉంటే ఓకే. లేకపోయినా ఇప్పుడు ఓకే గదా! నౌ సీ వెన్ దీస్ క్లౌడ్స్ బికమ్ హెవీ ఎనఫ్ దే రిలీజ్ దేర్ మాయిశ్చర్ త్రూ డాష్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. క్లౌడ్స్ అనేటివి హెవీ అయితే దే రిలీజ్ దేర్ మాయిశ్చర్ త్రూ డాష్ విచ్ కెన్ ఫాల్ యాజ్ రెయిన్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు కదా, ప్రెసిపిటేషన్. ఆన్సర్ ప్రెసిపిటేషన్. ఇక్కడ ఉందిగా ప్రెసిపిటేషన్. త్రూ ప్రెసిపిటేషన్. రైట్. క్లౌడ్స్‌లో ఎప్పుడైతే బరువు అయిపోతాయో అవి ప్రెసిపిటేషన్ లాగా ఫాల్ అవుతాయి. దట్స్ ఇట్. ఆన్సర్ ఇస్ ప్రెసిపిటేషన్. ఎన్నోదిది? ఫోర్త్ వన్. ఆ! వెన్ ప్రెసిపిటేషన్ ఫాల్స్, మళ్ళీ ఆన్సర్ ఇక్కడే ఇచ్చాడు. ఆన్ టు ద ల్యాండ్ ఇట్ కెన్ టేక్ డిఫరెంట్ పాత్స్. ఇక్కడే ఆన్సర్ ఇచ్చి మళ్ళీ ఇది అడుగుతాడు. ఇట్ కెన్ టేక్ డిఫరెంట్ పాత్స్. సమ్ ఆఫ్ ఇట్ మే ఎవాపరేట్ బ్యాక్ ఇంటూ ద ఎయిర్ వైల్ సమ్ ఆఫ్ టేకెన్ బై ప్లాంట్స్. ఇక్కడ చూడండి. వైల్ సమ్ మే బి టేకెన్ అప్ బై ప్లాంట్స్ అండ్ రిలీజ్డ్ బ్యాక్ ఇంటూ ద అట్మాస్ఫియర్ త్రూ అ ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. చెట్లు భూమిలో నుంచి నీళ్లు తీసుకొని రైట్ ఆకుల్లోకి అందజేస్తాయి. ఆకుల దగ్గర సన్‌లైట్ వల్ల అది ఆకుల్లో ఉండే తేమ కాస్త సన్‌లైట్ వల్ల ఆకుల్లో నుంచి ఎవాపరేట్ అయిందనుకోండి. అలాంటి దాన్నే ట్రాన్స్పిరేషన్ అంటాం. రైట్. చెట్టు స్టెమ్, బ్రాంచెస్ ఆకుల్లో నుంచి ఎవాపరేట్ అయ్యి దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. అదే అడిగాడు ఈడ. ఇట్ ఈస్ మియర్ కాంప్రిహెన్షన్ అంటున్నాడు గానీ వొకాబ్ అడుగుతున్నాడు. గ్రామర్ చెప్తున్నాడు. రైట్. It helps to distribute fresh water to various regions, replenishes so and so, and plays a role in regulating dash temperatures. నేషనల్, గ్లోబల్, రూరల్, కమ్యూనల్. కమ్యూనల్ అయితే కాదు. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ దిస్? ఆన్ ద వాటర్ సైకిల్ ఎసెన్షియల్ ఫర్ ఎర్త్స్ ఎకోసిస్టమ్. ఎర్త్స్ ఎకోసిస్టమ్ అనేది నేషనల్ కాదు, రూరల్ కాదు, కమ్యూనల్ కాదు, గ్లోబల్. ఆన్సర్ ఇస్ గ్లోబల్. గ్లోబల్ టెంపరేచర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్యాసేజ్ వచ్చిందా? ప్యాసేజే హైలైట్. జాగ్రత్తగా పాజ్ చేసి చదవండి. మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఫర్ ద వర్డ్ ఐసోలేటెడ్. ఐసోలేటెడ్ ఇక్కడెక్కడో ఉండింటుంది. రైట్. ఇక్కడెక్కడో చూడండి ఉంటుంది. రైట్. మామూలు ఆన్సర్స్ చూడండి. యాక్సెసిబుల్, డెజర్టెడ్, బేర్, ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే పనికిరాంది. బేర్ అనంటే మినిమమ్ అని. యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఉన్న. ఐసోలేటెడ్ అనంటే సినానిమ్ అడిగాడు కాబట్టి సినానిమ్ అడిగాడా? ఓకే. ఐసోలేటెడ్ సినానిమ్ డెజర్టెడ్. యాంటనిమ్ యాక్సెసిబుల్. సో, మనకు కావాల్సిన సినానిమ్ కాబట్టి డెజర్టెడ్ ఆన్సర్. ఇది చూసినా చూడకపోయినా సరిపోతుంది. డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. నో. మెడికల్ సైన్స్ అదే పనిగా మీకు క్లారిటీ ఇవ్వాలనేసి నేను వెంటనే ఇది చేశాను. టు వేస్ట్ యువర్ టైమ్. ఐయామ్ గోయింగ్ దట్ సెన్సిటివ్. మీకు అర్థం కావట్లా. రైట్. నేను మాట్లాడతా. ఇంత చేశానంటే మాట్లాడతా. ద టేక్ తొందరలో వస్తుంది. మెడికల్ సైన్స్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ యెట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద కామన్ కోల్డ్ బికాస్ ఎందుకు అనంటే దెర్ ఆర్ సో మచ్ స్మాలర్ దాన్ బ్యాక్టీరియా విచ్ కాజ్ మెనీ అదర్ ఇన్ఫెక్షన్స్. వైరసెస్ కెనాట్ బి సీన్ త్రూ ఆర్డినరీ మైక్రోస్కోప్స్. ఇదే ఇక్కడ చూడండి. వైరసెస్ ఆర్ సో మచ్ స్మాలర్ దాన్ బ్యాక్టీరియా దట్ కాజ్ మెనీ ఇన్ఫెక్షన్స్ అండ్ కెనాట్ బి సీన్ విత్ ఆర్డినరీ మైక్రోస్కోప్స్. ఇది ఆన్సర్. ఎందుకు మెడికల్ సైన్స్ అనేది ప్రాబ్లమ్ ఆఫ్ కామన్ కోల్డ్‌ని సాల్వ్ చేయలేకపోయింది అనంటే బికాజ్ కామన్ కోల్డ్ వైరస్ ఇది బ్యాక్టీరియా కంటే స్మాల్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. అది డిస్కస్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్పారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నంబర్ 3. మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. బాగా చూడండి. టెక్నిక్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇండిపెండెంట్‌లీ అంట. టిష్యూ కల్చర్ గురించి చెప్పారా? కామన్ కోల్డ్ గురించి చెప్పారు. అసలు ఈ పదమే తప్పు. టిష్యూ కల్చర్. నెక్స్ట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంట. ఎన్ని డిసీజెస్ గురించి చెప్పారు ఇక్కడ? ఓన్లీ ఒకే ఒకటి కోల్డ్ గురించి చెప్పారు. సో, ఇది కూడా తప్పు. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కంట్రోలింగ్ కామన్ కోల్డ్. ఓకే చూద్దాం. వైరసెస్ గెయిన్ ఇమ్యూనిటీ ఫ్రమ్ కోల్డ్స్ అంట. ఇది టైటిలా? దీంట్లో వైరసెస్ గురించి ఏమైనా చెప్పారా? కోల్డ్ అనేది వైరస్ చెప్పారు. వైరస్ గురించి చెప్పి కోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలా? ఇది తప్పు. ఎట్లా తప్పు అని చెప్తున్నానో చెప్తున్నా. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని 100% సెలెక్ట్ చేస్తున్నా. కాబట్టే ఇది కరెక్ట్ అవుతోంది. ఇది ఒకసారి. రెండోది ఇక్కడ చూడండి. సూటబుల్ టైటిల్. ద ప్రాబ్లమ్ ఆఫ్ కామన్ కోల్డ్ ఈజ్ అన్యూజువల్లీ డిఫికల్ట్ అండ్ మచ్ హ్యాస్ యెట్ టు బి డన్ సాల్వ్ ఇట్. సో అండ్ సో.
catch a cold. Do not gain immunity from colds. Therefore, we are likely to have suffer colds for some more time yet. The problem of controlling the common cold. ఇదే ఉంది కదా. The problem of common cold is usually difficult and much has yet to be done to solve it. అంటే ఇంకా కాలే. సో ప్రాబ్లం అనేది ఎట్లున్నది అట్లే ఉంది. ప్రాబ్లమ్ ఆఫ్ కంట్రోలింగ్ కామన్ కోల్డ్ ఇస్ ద యాప్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. సో డైరెక్ట్గా ఇచ్చి మనకు అడుగుతున్నాడు అని అంటే ఇంకా ఇది కాదు అని చెప్పనీకి, ఇది కరెక్ట్ అని చెప్పడానికి 2 సార్లు 2 విధాలుగా ఆన్సర్లు చెప్తున్నా. ఇంకంతకంటే ఏం చెప్పాలి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ సమ్మరీ ఫర్ గివెన్ ప్యాసేజ్? గివెన్ ప్యాసేజ్ కామన్ కోల్డ్ ఈజ్ అన్యూజువల్లీ డిఫికల్ట్, హెన్స్ వీఆర్ లైక్లీ టు సమ్మరీ అంటే ఇది. యూజువల్లీ బ్యాక్టీరియా స్ట్రైక్స్ ఓన్లీ వన్స్ వీ డు నాట్ గెయిన్ ఇమ్యూనిటీ ఫ్రమ్ కోల్డ్స్. వైరస్ రీసెర్చ్ హ్యాస్ లెడ్ టు డిస్కవరీ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ వైరసెస్ లీవ్స్ సో అండ్ సో. ఇది తప్పు, 100% తప్పు. ఇది 100% తప్పు. ఇదైనా మీకు ఏమైనా డౌట్ రావచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ క్యూర్ టు కిల్ డిసీజెస్ సైజ్ సో అండ్ సో, ఇట్ సీమ్స్ రిడిక్యులస్ మెడికల్ సైన్స్ హ్యాస్ నాట్ డన్ మచ్ yet to solve the problem of common cold. See, killing diseases has siphoned so and so, but the problem of common cold is usually difficult and much has yet to be done to solve it. దాన్ని బట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. దిస్ ఇస్ ద అప్రోప్రియేట్ సమ్మరీ. ఫోర్త్ ఆప్షన్ ఉన్నది ఉన్నట్లుంది, ఇది కాదు. ఓకే, సమ్మరీ ఏంది ఇంత పెద్దగా ఉంటుందా? అది ఇచ్చాడు వాడు అట్లా అంతే. నెక్స్ట్ సూటబుల్ ఇన్ఫరెన్స్. అన్ని క్వశ్చన్లు ఇన్ఫరెన్స్ డైరెక్ట్ క్వశ్చన్సే, ఇండైరెక్ట్ క్వశ్చన్స్లా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. క్వశ్చన్ అడిగేది మాత్రం ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు, ఆన్సర్ మాత్రం డైరెక్ట్గా ఇస్తున్నాడు. సూటబుల్ ఇన్ఫరెన్స్ ఏంది అంటే వీ ఆర్ లైక్లీ టు హ్యావ్ సఫర్ ఫ్రమ్ కోల్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్ ఎట్. ఇంకా క్యూర్ కనబడలేదు, సో ఇంకొద్ది రోజులు మనం కోల్డ్తో బాధపడాల్సింది ఉంటుంది అన్నట్టుగా ఇది లాస్ట్ డైలాగ్. ఇక్కడ చూడండి, మెడికల్ సైన్స్ హ్యాస్ నాట్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కామన్ కోల్డ్, దేర్ ఫోర్ వీ హ్యావ్ టు సఫర్ కోల్డ్స్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఈ సమ్ మోర్ టైమ్ ఇది కరెక్ట్, సూటబుల్ ఇన్ఫరెన్స్. ఇంకా చూడండి, వెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఎక్స్పోజ్ టు న్యూ జర్మ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ రెస్పాన్స్ ట్రైంగ్ టు ఫైట్ ఆఫ్. దీని గురించి ఇది సూటబుల్ ఇన్ఫరెన్సా? ఈ మొత్తం ప్యాసేజ్లోంచి ఇది తప్పు. కోల్డ్స్ ఆర్ మైనర్ ఇన్ఫెక్షన్స్, నోస్ సో అండ్ సో, రైనోవరస్ సో అండ్ సో, ఇది కాదు. వైరసెస్ కాల్ కోల్డ్ అటాక్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ అండ్ బికమ్ ఇమ్యూన్ టు ఇట్, ఇది కూడా కాదు. ఆన్సర్ ఒకటి మీరు ఈ 3 తప్పు అని కూడా చేయొచ్చు, లేదా ఇది కరెక్ట్ అనేసి దీని ద్వారా రెఫరెన్స్ తీసుకొని చేయొచ్చు, ఏదైనా ఒకటే. బై దిస్ వీ కంప్లీట్ ద కంప్లీట్ 25 క్వశ్చన్స్. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. బట్ ఎస్, గుడ్ డే, బై.